కొండాపూర్ మండలం మునిదేవునిపల్లిలో సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులతో గ్రామ సభ జరిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొండాపూర్ మండలంలోని మునిదేవునిపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభను సర్పంచ్ డప్పు కృష్ణ అధ్యక్షతన జరిపారు. ఈ సభలో జాతీయ పంచాయతీ అవార్డు ప్రైజ్ మనీతో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, ఓటరు జాబితా సవరణ, ఎల్ నీనో, వర్షాకాల చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, సాగునీరు, విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, హరితహారం, పరిశుభ్రత, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులపై ప్రజలు సూచనలు స్వీకరించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరలక్ష్మి, కార్యదర్శి దినేష్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు వర్కులు చేయించామని మేము ముందుకెళ్తున్నాం. ఏదన్నా మా గ్రామ పంచాయతీ, మా విలేజ్ డెవలప్మెంట్, మా విలేజ్ కోసమే. మా 92 కూడా మా ల్యాండ్ పోయిందని చెప్పారు. మాది ఇంకా డబ్బులు ఇస్తామని ఆ డబ్బులు రాలేవు. మా రైతులందరూ మాకు సర్పంచ్ గారు ఏంది రాలేవని దానికోసం కూడా అడుగుతారు. కాబట్టి మా విలేజ్ కోసం కూడా న్యాయం జరిగి సీఎం గారు కూడా మా విలేజ్ కోసం మరి ఆ డబ్బులు ఎందుకు వస్తలేవు, మరి ఏంటి డబ్బులు లేవని చెప్తున్నారు. మా రైతులేమో నాకు అడుగుతారు, సర్పంచ్ సార్ భూమి ల్యాండ్ అయితే అన్ని సంతకాలు అయిపోయినాయి, మరి ఎందుకు ఇంత డీల్ అయితే ఎందుకు అవుతుందని వాళ్ళు నన్ను మరి సీఎం గారు మీద చర్య తీసుకొని మా విలేజ్ కోసం ఒకసారి ఎవరైనా కలెక్టర్ గారు ఉంటుంది చూడమని చెప్పాను. నేను కూడా చెప్పాను. ఆడియోతో కూడా మాట్లాడాను. ఆడియో మాట్లాడుతున్నాను, వస్తాయి వారంలో అని చెప్పారు. మా రైతులేమో ఏంటి రావట్లేదు డబ్బులని వాళ్ళు అంటారు. మరి మా విలేజ్ కోసం అయితే మరి ఎవరు ఇంతవరకు ఏది చూస్తలేదు. చేయాలి, మా ఊరు డెవలప్ కావాలి. మరి ఇంకా 92 అయితే చాలా విశేషాలు ఇబ్బందులు ఉన్నాయి. 92 అయితే కొంతమంది ల్యాండ్ బుక్కున్న వాళ్ళకి భూమి లేదు. అలాంటి వాళ్ళు చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలామందికి భూమి తక్కువ వచ్చింది. అలాంటి వాళ్ళకి భూమి రావాలి. ఇంకా అడేవారికి కూడా ఆడియో సార్ కూడా చెప్పాము మేము ఆల్రెడీ. అవి ఏమున్నా సమస్యలు మేము తీరుస్తాం బాబు సర్పంచ్ అని చెప్పాడు. ఆయన కూడా ఆడియో చెప్పాడు, కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ కూడా మా మేడం ఉండే అప్పుడు ముందు కొత్త కలెక్టర్ వచ్చినా మేము కొత్త కలెక్టర్ కలవలేము ఇంతవరకు. ఇక మరి ఇప్పుడు మా ఎంఆర్ఓ కూడా ఏమన్నారంటే ఆ భూములు తక్కువ వచ్చిన వాళ్ళవి దాన్ని ఏమన్నా సరి చేసి అందరికి ఇస్తాము సర్పంచ్ అని చెప్పారు నాతో మా ఎంఆర్ఓ కూడా. మరి ఏదన్నా కానీ మా ఊరికి ఇబ్బంది లేకుండా చేయాలి 92 దానికోసమని మా ఉద్దేశం అది ఉన్న సార్. మాకు ఇలాంటి మా ప్రాబ్లం రావద్దు. మా 92లో మా రైతులందరూ చాలా బాధపడి నా దగ్గరికి వచ్చి మా గ్రామ సభలో అందరూ అడుగుతున్నారు నాకు, మరి ఎట్లా సర్పంచ్ అది మరి పరిష్కారం అని అడుగుతున్నారు. మరి లేకపోతే మా భూములు మాకు ఇవ్వాలి, అది ఎట్లా తీసుకున్నారో మరి అట్లా ఇవ్వాలి. మరి మాకు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు, మరి అట్లా డబ్బులు ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. మరి దానికోసం పరిష్కారం ఏదో దాన్ని చూడాలని పెద్దల కలెక్టర్ గారికి మేము ఆడియో గారికి ఎంఆర్ఓ గారికి దయచేసి విన్నపం చేసుకున్నాం.